స్వాగతం. అనలిస్ట్ ఎంజీ రావు గారు మనతో ఉన్నారు. ఎంజీ రావు గారు నమస్తే. మన పొరుగు దేశం నేపాల్లో పరిస్థితి చూస్తే చాలా భయంకరంగా మారింది. అక్కడంతా అల్లకల్లోలంగా మారిపోయిన పరిస్థితి. ప్రధాని ఓలీ రాజీనామా చేశారు. మంత్రులనే నిరసనకారులు తరిమి తరిమి కొడుతూ ఉన్నారు. ఒక మాజీ ప్రధాని భార్య కూడా చనిపోయినట్టుగా మనకి వార్తలు వస్తూ ఉన్నాయి. ఆ పరిస్థితికి కారణం ఏంటి? భారత్ మీద ఈ ప్రభావం ఏంటి? దీనికి పరిష్కారం ఏంటి అంటే ఏం చెప్తారు? ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏ రకంగా ఉంది? నేపాల్ అనే ఒక హిమాలయన్ కింగ్డమ్ అని చెప్తారు. మొత్తం హిమాలయాల్లో ఉంటుందండి. ఈ నేపాల్ రెండు ఏషియన్ జైంట్స్ అని పిలుస్తాం. ఏషియాలో రెండు అతిపెద్ద దేశాల మధ్యలో ఉంది. అది ఇండియా చైనాల మధ్యలో నేపాల్ ఉంటుందన్నమాట. నేపాల్ ఆల్మోస్ట్ 800 కిలోమీటర్ల పొడవు, 250 కిలోమీటర్ల వెడల్పుతో 1,47,000 చదరపు కిలోమీటర్ల ఉంటుందండి. దీని సెక్యూరిటీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నేపాల్లో ఈరోజు నెలకొన్న కార్చిచ్చులా రగులుతున్న భయంకరమైన రాజకీయ అస్థిరత్వం అనేది ఇటు భారత్ ఇటు చైనాలనే ప్రభావితం చేసే అంశం. అంటే భారత్ చైనాలు ప్రభావితం అవుతున్నాయి అంటే అది అంతర్జాతీయ రాజకీయాల్లో ఒక పెను మార్పుకి గురవుతుందా అనే ఒక ప్రసక్తి ఉంది. ఇప్పుడు ప్రస్తుతం నేపాల్లో జరుగుతున్న ఈ వివాదం ఇండియా చైనాల మధ్య అద్భుతమైన సంబంధాలు పెంపొందించబడే సమయంలో నేపాల్లో అస్థిరత్వం ఎందుకు వస్తుందనేది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ క్వశ్చన్ అండి. అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా దాని ఉన్న ఒక డీప్ స్టేట్ వ్యవహారం ఇక్కడ ఏమైనా ఉందా? అది డీప్ స్టేట్ రావాలంటే పాకిస్తాన్ ఐఎస్ఐ ద్వారా అక్కడ జరుగుతుంది. ఎందుకంటే నేపాల్లో 5.5% ముస్లిం జనాభా ఉంది. ఇప్పుడు పాకిస్తాన్ ఐఎస్ఐ ఏజెంట్లు నేపాల్లో ఎప్పుడు తిష్ట వేసుకుని కూర్చుంటారు, మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే అంతకుముందు ఇండియన్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ అనేది ఇండియాలో హైజాక్ అయ్యి నేపాల్ కాఠ్మాండు మీదుగా వెళ్ళింది. అక్కడే మనకు హైజాక్ అయింది ఆ ఫ్లైట్ అనేది గుర్తుపెట్టుకోవాలి. ఐఎస్ఐ ఉంటుంది. సో చాలా పెద్ద వ్యవహారం, పెద్ద రాజకీయాలు, డీప్ స్టేట్ వ్యవహారాలు, అంతర్జాతీయ డీప్ స్టేట్ వ్యవహారాలు ఇప్పుడు నేపాల్లో ఉన్నాయి. సో ఈ వ్యవహారం లోపలికి వెళ్ళే ముందు ప్రస్తుతం నేపాల్లో మీరు అడిగినట్టు రాజకీయ అస్థిరత్వ పరిస్థితి ఎలా ఉందో చూద్దామండి. ఇప్పుడు నేపాల్లో మొత్తం 77 జిల్లాలు, 7 ప్రావిన్సెస్, 7 రాష్ట్రాల వ్యాప్తంగా ఈ అశాంతి ప్రబలింది. ఒకటే గుర్తుపెట్టుకోవాలి, కేవలం నేపాలీ గవర్నమెంటు 26 సోషల్ మీడియా యాప్స్ మీద నిషేధం విధించింది. అందులో మనం వాడుకునే ఈ వాట్సాప్ అని, తర్వాత టిక్టాక్ను అది ఒకటి నుండి ముఖ్యంగా ఫేస్బుక్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి సంబంధించిన సోషల్ మీడియా యాప్స్ అండి. వీటి మీద బ్యాన్ విధించారు. ఎందుకు విధించారు? కారణం ఏంటంటే వాళ్ళు చెప్పిన కారణం ఏంటంటే కేపీ శర్మ ఓలీ చెప్పింది ఏంటంటే వీళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోలేదు నేపాలీ గవర్నమెంట్తో, కాబట్టి బ్యాన్ అన్నారు. కానీ దానికి వెనకాల వ్యవహారం ఏంటంటే వాళ్ళు కరప్షన్కి వ్యతిరేకంగా యూత్లో వీటితో ప్రబలుతున్న అశాంతిని నొక్కాలి, అణిచివేయాలంటే సోషల్ మీడియా ఉండకూడదు, కాబట్టి వాళ్ళు బ్యాన్ చేయడం జరిగింది. ఇదే అదనుగా తీసుకుని దీని ఒక క్యాటలిస్ట్గా తీసుకుని ఉత్ప్రేరకంగా తీసుకుని వెంటనే ఈ ఎన్జిఓస్, పొలిటికల్ ఆర్గనైజేషన్, స్కూల్ చదివే బుక్స్ పెట్టుకుని మొత్తం లక్షలాది మంది, కోట్లాది మంది ఈరోజు రోడ్లు ఎక్కడం జరిగింది. ఇప్పుడు నేపాలీ సిటీ రాజధాని అయిన కాఠ్మాండులో ఈ త్రిభువన్ ఎయిర్పోర్ట్ని కంప్లీట్గా క్లోజ్ చేయడం జరిగింది. నేపాలీ సుప్రీంకోర్టు మీద, నేపాలీ పార్లమెంట్ మీద, నేపాలీ అధ్యక్ష భవనం మీద, నేపాలీ తర్వాత ప్రైమ్ మినిస్టర్ మీద, వాళ్ళు ఉండే నివాస స్థలాల మీద తీవ్రమైన అటాక్ జరిగింది. ప్రస్తుతం నేపాల్లో ఉన్న కోయిలేషన్ గవర్నమెంట్, అందులో నేపాలీ కాంగ్రెస్ పార్టీ షేర్ బహదూర్ దుబే ఇంటి మీద దాడి చేయడం జరిగింది. ఆయన గాయాలైనట్టు తెలుస్తుంది, ఆయన భార్యకు గాయాలైన తెలుస్తుంది. అంతకుముందు నేపాలీ కాంగ్రెస్ తెలిసిన మాజీ ప్రధాని భార్య సజీవ దహనం అయినట్టు తెలుస్తుంది ఆ ఇంటికి నిప్పు పెడితే. తర్వాత కేపీ శర్మ ఓలీ ప్రస్తుత ప్రధాని సైన్యం ఆదేశించడం వల్ల, ఎందుకంటే అల్లర్లని ఆపలేకపోయిన సందర్భంలో సైన్యం ఆయన రిజైన్ చేయమని చెప్పడం, దేశం విడిచి వెళ్ళమని కూడా చెప్పడం జరగడం వల్ల కేపీ శర్మ ఓలీ కూడా రిజైన్ చేసేశారు. ఇప్పుడు దేశం బయటికి వెళ్ళడానికి, ఆయన పంపడానికి సైన్యం అన్ని ఏర్పాట్లు చేస్తుంది. ఇది ఎలా అంటే ఢాకాలో షేక్ హసీనాని ఇండియా పంపినట్టు ఈయన్ని ఇండియా పంపుతారా, దుబాయ్ పంపుతారా, అమెరికా పంపుతారా, లేదా చైనా పంపుతారా, ఎక్కడ పంపుతారో తెలియదు, కానీ ఆయన దేశం విడిచి వెళ్ళమని చైనా ఆదేశిస్తుంది. ఎందుకంటే దేశం విడిచి వెళ్ళిపోతేనే నీకు అశాంతి మేము ఆపగలుగుతామని చైనా ఆర్మీ రంగంలో దిగింది. ఎందుకంటే ఇక్కడ చైనా ప్రాబల్యం ఏమైనా ఉందా అనేది కూడా ఇక్కడ మనం చూసుకోవాలి. అమెరికా ప్రాబల్యం విషయం ఏమన్నా ఉందా, పాకిస్తాన్ ఐఎస్ఐ ఉందా అని చూసుకోవాలన్నమాట. కానీ ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ ప్రస్తుతం ప్రజాస్వామ్యంగా నేపాలీ ఎప్పుడు 2015లో అది ఒక రిపబ్లిక్గా మారింది. దానికి ఒక రాజ్యాంగ వ్యవస్థ వచ్చింది. 2008లో దాని రాచరిక వ్యవస్థ పోయింది.
1768 నుండి పరిపాలించిన రాచరిక వ్యవస్థ 2008లో పోయింది. జ్ఞానేంద్ర షా అని ఒక కింగు ఇప్పుడు బయట ఉంటాడు, ఒక ప్రైవేట్ సిటిజన్గా. ఆయనకి రాజ్యాధికారం లేదు, ఎందుకంటే ఇది రిపబ్లిక్ అయింది. ఇప్పుడు ప్రజలు మళ్ళా జ్ఞానేంద్ర షాని కింగ్గా రమ్మని అడుగుతున్నారు. అంటే ప్రజాస్వామ్యం మీద, రాజకీయ వ్యవస్థ మీద చాలా విరక్తి చెందున్నారు నేపాలీ ప్రజలని తెలుస్తుంది. ముఖ్యంగా యూత్ అండి. చాలా సూడాన్ గోరాంగ్ అని ఒక ముఖ్య విషయం అయింది. మళ్ళీ సోషల్ మీడియా ద్వారా ప్రచారం ఇవి జరగడం వల్ల అల్లర్లు ఎక్కువైపోయినాయి. ఆర్మీ టోటల్ పోలీసు వ్యవస్థ మొత్తం కంట్రోల్ చేయలేని పరిస్థితి. ఎక్కడికక్కడ లూటింగ్ జరుగుతుంది, ఎక్కడికక్కడ అటాకులు జరుగుతున్నాయి. సుప్రీంకోర్టుకే వాళ్ళు నిప్పు పెట్టడం జరిగింది. జ్యుడిషియరీ ఛానల్గా పార్లమెంట్కి వాళ్ళు దాడి చేసి భయంకరమైన స్మోక్ అక్కడికి వచ్చింది. భయంకరమైన పరిస్థితి అక్కడ ఉంది. ఈ స్మాల్ ఆర్మ్స్ అనేది నేపాల్లో ఎక్కువ ఉంటాయండి. కమ్యూనిస్ట్ మూవ్మెంట్ జరిగి రెవల్యూషన్ జరిగినాయి. ఇప్పుడు ఆ ఆయుధాలన్నీ వాళ్ళు వాడుతున్నారు. చాలా దారుణమైన పరిస్థితి. అసలు ప్రజాస్వామ్యం మీదే అటాక్ చేస్తున్నారు. ఎందుకు అంటే యూత్ ఒకటే చెప్తున్నారండి. ఎవరైనా యూత్ ఏం చెప్తున్నారంటే ఈ కరప్షను అనేది ఎక్కువైపోయింది, మాకు కరప్షన్ ఉండకూడదు, ఈ రాజకీయ ఇవన్నీ ఉండకూడదు, ఇది ఆ రాజకీయ అస్థిరత్వం ఉండకూడదని ప్రజలు కోరుకుంటున్నారు. అభివృద్ధి కావాలి అని వాళ్ళు అడుగుతున్నారు. దానికోసం ఏంటంటే మనకి సోషల్ మీడియాలో ఇప్పుడు నేపాల్లో సర్క్యులేట్ అయ్యేదంటే నెపో కిడ్స్, నెపో బేబీ అనేది ఒక హ్యాష్ ట్యాగ్తో భయంకరమైన ప్రచారం జరుగుతుంది. ఇక్కడ నెపో బేబీ, నెపో కిడ్స్ అంటే ఏంటి అంటే నేపాల్లో ఈ టాప్ మోస్ట్ పొలిటికల్ లీడర్స్ కొడుకులు, వీళ్ళు పెద్ద పెద్ద టాప్ మోస్ట్ లాబింగ్ చేసి బిజినెస్ మ్యాన్ల యొక్క కొడుకులు కూతుళ్ళు లగ్జరీ లైఫ్ని తట్టుకోలేకపోతున్నారు నేపాలీ ప్రజలు. ఎందుకంటే వాళ్ళు లగ్జరీస్ కార్స్, హోటల్స్, ఇవి అవి ఫారిన్ గూడ్స్, వాళ్ళకి ఇదంతా ఏంటంటే నేపాల్ అంతా పేదరికంలో ఉంటే, యూత్ అంతా అన్ఎంప్లాయ్మెంట్ ఉంటే, అభివృద్ధి వృద్ధి లేకపోతే వీళ్ళ యొక్క లగ్జరీ, వాళ్ళ యొక్క దోపిడీలు ఇవి ఎక్కువైపోయినాయి. ఇప్పుడు వాళ్లే టార్గెట్గా చేస్తున్నారు. ఇప్పుడు ఎలా ఉందంటే నేపాల్లో ప్రస్తుతం ఆర్మీ గారిసన్స్లో ఈ క్యాబినెట్ మినిస్టర్లు వీళ్ళకి సెక్యూరిటీ ఇవ్వాల్సి వస్తుంది. నిన్న ఫైనాన్స్ మినిస్టర్ దారిలో కొట్టడం జరిగింది, యూత్ పరిగెట్టించి. హోమ్ మినిస్టర్ రిజైన్ చేయడం జరిగింది. సాక్షాత్తు హోమ్ మినిస్టర్. 19 మంది కాల్పుల్లో మరణించారు, వందలాది మంది ఇంజూర్డ్ అవుతున్నారు. ఏది బాష్పవాయు గోళాలని, రబ్బర్ బుల్లెట్స్ అనేవి, లైవ్ బుల్లెట్స్ కూడా వాడుతున్నారు. అసలు అన్కంట్రోలబుల్ సిచ్యువేషన్ అనమాట. మొత్తం నేపాల్లో ఇప్పుడు ప్రస్తుతం ఎలా ఉందో తెలియదు. ఫారిన్ ఎంబసీస్ అన్నీ కూడా హై అలర్ట్లో ఉన్నాయి. ఇది ప్రస్తుత పరిస్థితి అండి. ఇప్పుడు జరగబోయేది ఏంటి అని చూస్తే ప్రస్తుతం అక్కడ చాలా ప్రధానమైన దేశం. ఎందుకంటే నేపాల్తో దక్షిణంగా ఈస్టు వెస్ట్లో మన బార్డర్, ఇండియన్ బార్డర్ ఉంటుంది. దట్ ఈజ్ నోన్ యాజ్ పోరస్ బార్డర్ అంటారనమాట. ఎక్కువ చెక్ పాయింట్లు ఉండవు. అక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి ఇక్కడికి వీసా ఫ్రీతో వెళ్తూ ఉంటారు. నేపాలీ గుర్ఖాస్ ఇండియా వస్తారు, ఇండియన్స్ అక్కడికి వెళ్తారు, వీసాలు ఉండవు. ఏదో కొంచెం చెక్ పోస్టులు తప్పితే. అంటే సెక్యూరిటీ లెస్ పోరస్ బార్డర్ అండి అది. మౌంటైనస్ టెరిటరీ ఉంటుంది, నదులు ఇవన్నీ ఉంటాయి. పైగా రాజకీయంగా కూడా ఏమీ లేదు. అకార్డింగ్ టు 1955 నేపాల్ ఇండియా పీస్ ట్రీటీ ప్రకారం ఏంటంటే అది పోరస్ బార్డర్. చూడండి, గోర్ఖాస్ ఇండియాలో ఏ జాబ్ అయినా అర్హత ఉంటుంది అనమాట. అంత అద్భుతం. ఇండియన్ రూపీ అక్కడ వ్యాలిడిటీ కూడా ఉంటుంది. ఇండియన్ రూపీ కరెన్సీ కూడా ఒక అద్భుతం. $8.2 బిలియన్ ట్రేడ్ కూడా ఉంటుంది ఇండియా నేపాల్. ప్రధానమైన దేశం. హిందూ మతమే 82% ఉంటుందంటే అక్కడ ఊహించుకోవచ్చు. ఒక హిందూ దేశంగా కూడా ఉండేది 2008 వరకే. ఇప్పుడు ఎంతటి నేపాల్లో అస్థిరత్వం అంటే అది భారత్ మీద పూర్తి ప్రభావం పడుతుందండి. ఎందుకంటే ఇప్పుడు బీహార్లో ఎలక్షన్ జరగబోతుంది. బీహారు నైబరింగ్ స్టేట్, అది ఉత్తరప్రదేశ్ చాలా ప్రధానమైన స్టేట్కి నైబరింగ్ స్టేటు. అక్కడ ఉత్తరాఖండ్, తర్వాత హిమాచల్ ప్రదేశ్, ఇటు సిక్కిం, ఇటు వెస్ట్ బెంగాల్, సిలికాన్, ఇదంతా బార్డర్ ఏరియా అనమాట. చాలా ప్రమాద భరితం అనమాట నేపాల్లో అస్థిరత్వం అంటే. అది ఈ ఉత్తర భారతదేశం మీద ప్రభావం వస్తుంది. ఇప్పుడు ఇది ఏ సందర్భంలో జరుగుతుంది అనేది మనం ఇక్కడ చూడాలి. ఎందుకంటే ఇప్పుడు భారత్ ఇండియాల మధ్య అద్భుతమైన సంబంధాలు పెంపొందించబడుతున్నాయి. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ అక్కడ వెళ్ళి జీ జిన్పింగ్ని మీట్ అవ్వడం జరిగింది. ఇండియా చైనాలు ఇప్పుడు బౌండరీస్ సమస్యను పరిష్కరించుకోవడానికి ముందుకెళ్తున్నాయి. రీసెంట్గా లిపు లేక్, కాలాపని లిపు లేక్ అనే ఒక ట్రేడ్ రూట్ను కూడా ఓపెన్ చేసింది ఇండియా చైనాలు. ఇవి ఓపెన్ చేయడాన్ని నేపాల్ ఇక్కడ తిరస్కరిస్తుంది. అది మాది లిపు లేక్ అంటూ నేపాల్ ఇండియా చైనాలు రిక్వెస్ట్ చేయడం జరిగింది. అంటే అక్కడ నేపాల్ అనేది ఇక్కడ ఒక విషయం ఉంది. కేపీ శర్మ ఓన్లీ రీసెంట్గా చైనా వెళ్ళి షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో మీట్ అవ్వడం కూడా జరిగింది. ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ జీ జిన్పింగ్ని ఆయన మీట్ అవ్వడం కూడా జరిగింది. ఇప్పుడు నేపాల్లో అస్థిరత్వం అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ప్రాబల్యం ఉండే అవకాశాలు పూర్తిగా ఉన్నాయి. ఎందుకంటే ఇండియా చైనాల మధ్య సంబంధాలు పెంపొందించే ఇప్పుడు నేపాల్ అనేది ఒక శాండ్విచ్డ్ కంట్రీ అనమాట. ఇండియా చైనాల మధ్యలో ఇప్పుడు ఇక్కడ అస్థిరత్వం వస్తే అది ఇండియా చైనాల మధ్య ఒక కాంపిటీషన్కి దారి తీస్తుంది. ఎందుకంటే
ఇండియా ఏంటంటే కాంపిటీషన్ ఉంటుంది. ఇండియా అనేది నేపాల్ ఎప్పుడు సెక్యూరిటీ పరంగా సౌత్ హిమాలయస్లో ఉంది కదా, హిమాలయస్ దక్షిణంగా ఉంది కాబట్టి నేపాల్లోకి చైనా ఎంటర్ అవుతే అది ఇండియన్ సెక్యూరిటీకి ప్రాబ్లం అవుతుంది. కాబట్టి చైనా లుంబిని ప్రాజెక్ట్ అని ఒక పెద్ద రైలు ప్రాజెక్ట్ అని కాఠ్మాండు లుంబిని వరకు నిర్మించింది. లుంబిని అంటే బీహార్ దగ్గర చాలా దగ్గరలో ఉంటుందండి, జనక్పూరి లాగా. అక్కడ వరకు చైనా ప్రాజెక్ట్ కడుతుంది బిలియన్స్ ఆఫ్ డాలర్స్తో. అది మన ఈ సెక్యూరిటీ ప్రాబ్లం. ఇప్పుడు నేపాల్లో అస్థిరత్వం అంటే ఇండియా అక్కడ ఇన్వాల్వ్ అవ్వాల్సి వద్ది, చైనా ఇన్వాల్వ్ అవ్వాల్సి వద్ది. వీళ్ళు ఇన్వాల్వ్ అయితే ఒకరికొకరు అనుమానం, సస్పిషన్, మ్యూచువల్ సస్పిషన్ వస్తుంది. ఈ సస్పిషన్ వస్తే ఇప్పుడే పెంపొందించబడుతున్న సంబంధాల్లో మళ్ళీ అనుమానాలు, సంబంధాలు పెంపొంది. అందుకని యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా డీప్ స్టేట్ అనేది ఎస్పెషల్లీ సిఐఏ ఇది పాకిస్తాన్ ఐఎస్ఐ ద్వారా పాకిస్తాన్ యొక్క హెల్ప్ తీసుకుని ఈ అస్థిరత్వానికి కారణమై ఉండవచ్చు. దీనివల్ల ఇండియా చైనాల మధ్య సంబంధాలు మళ్ళీ చెడిపోతాయి. ఇది చాలా ప్రధానమైన విషయం అండి. తర్వాత చైనా ఇప్పుడు నేపాల్లో కమ్యూనిస్ట్ పార్టీలు కొంచెం బలంగా వచ్చినాయి. ప్రచండ వాళ్ళు ప్రైమ్ మినిస్టర్ అవడం. ఇప్పుడు నేపాలీ కాంగ్రెసు ప్రస్తుతం ప్రస్తుతం అధికారంలో ఉన్న కేపీ శర్మ ఓలీ పార్టీ ఇండియా కాస్త ఫేవర్గా ఉంటుంది. సో ఆ పార్టీలు ఈరోజు రాజకీయంగా పక్కకి వెళ్ళినాయి అంటే షేక్ హసీనా బంగ్లాదేశ్ లాగా అది చైనాకి ప్రోద్బలం, ఎందుకంటే కమ్యూనిస్ట్ పార్టీలు వస్తాయి. సో ఇండియా ఇన్వాల్వ్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. ఇండియా 100% ఇక్కడ ఇన్వాల్వ్ అవ్వాలి. చైనా సస్పిషన్. సో ఇండియా చైనాల మధ్య పెరుగుతున్న సంబంధాలని దెబ్బతీసినట్టు నేపాల్ వ్యవహారాలు కనపడుతున్నాయి. కాబట్టి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఇన్వాల్వ్మెంట్ ఇక్కడ 100% ఉండే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని తెలుస్తుంది. ముఖ్యంగా డీప్ స్టేట్ పాకిస్తాన్ ఐఎస్ఐ ప్రోద్బలం ఉంది. సో ఇది రీసెంట్గా జరిగిన బంగ్లాదేశ్లో జరిగిన షేక్ హసీనా ప్రభుత్వం అస్థిరత్వం అవి ఇండియా పారిపోవడం ఇదంతా ఆ విధంగా ఉంది. తర్వాత పాకిస్తాన్లో అస్థిరత్వం ఉంది. శ్రీలంకలో మనకు తెలుసు ఒక 5 సంవత్సరాల క్రితం ఎంత దారుణంగా మహీంద్రా రాజపక్షే గవర్నమెంట్ని పడేశారు. సో ఆ వ్యవహారంలో ఇది కనపడుతుంది. ఒక స్కెచ్ చూడండి ఎంత దారుణంగా ఉందో. తర్వాత మయన్మార్లో అది వ్యవహారం అస్థిరత్వ పరిస్థితులు ఉన్నాయి. సో ఇలాంటి పరిస్థితులు ఇండియా చుట్టూరు ఒక రకమైన అస్థిరత్వం, రాజకీయంగా అస్థిరత్వం అంటే అది ఇండియన్ సెక్యూరిటీ ఇట్స్ నాట్ ఆగర్ వెల్ ఫర్ ది ఇండియన్ సెక్యూరిటీ అండ్ ఎకనామిక్ గ్రోత్ ప్రాస్పెక్ట్స్ అండి. సో ఇది యుఎస్ అనేది ఎప్పుడు కూడా ఇలాగే కంట్రోల్ చేస్తూ ఉంటుంది ప్రపంచంలో ముఖ్యమైన దేశాన్ని. కాబట్టి ఈ నేపాల్ వ్యవహారాన్ని అంత తేలిగ్గా ఇండియా తీసుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇండియా చాలా హై అలర్ట్ అయిందని తెలుస్తుంది. నేపాల్ అక్కడ ప్రతి ఎంబసీని క్లోజ్ చేయడం, ఎంబసీని వ్యవహారాలన్నింటినీ చాలా నిశ్చితంగా పరిశీలించడం ఇండియా చేస్తుంది. తర్వాత అజిత్ దోవల్ గారు కూడా నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ ఈ విషయం మీద పూర్తి అవగాహన కలిగి ఉన్న నేపాల్ అంతర్గత వ్యవహారాల మీద అక్కడ అన్ని పొలిటికల్ పార్టీస్తో ఇండియా టచ్లో ఉండి ఎలా అని చూస్తుంది. ఫస్ట్ ఏంటంటే ఈ అశాంతిని ముందుకు చల్లార్చి తర్వాత ఇప్పుడు ఆర్మీ ద్వారా అక్కడ విద్యార్థి సంఘాలతో వాళ్ళతో సెక్యూరిటీ డిస్కషన్ చేసి అది కాస్త చల్లార్చిన తర్వాత నేపాలీ పొలిటికల్ పార్టీని సమావేశపరిచి ఇప్పుడు విద్యార్థులు కోరుతున్న కరప్షన్ ఇది లేకుండా ఉండేటట్టు చేసి మళ్ళీ కొత్త గవర్నమెంట్ కోalition గవర్నమెంట్ పెట్టి ఇదంతా చేయాలి. దీనంతా చేయాలంటే నేపాల్కి అసాధ్యం. కాబట్టి చైనా ఇన్వాల్వ్ అవుతుంది. చైనా కంటే ముందే భారత్ ఇన్వాల్వ్ అయ్యి, భారత్కి ఎందుకంటే ఎక్కువ ప్రోద్బలం ఉంటుందండి, ఎక్కువ లాబియింగ్, ఎక్కువ పవర్స్ అక్కడ ఉంటాయి అన్నమాట, ఎక్కువ ఫోర్స్, ఇన్ఫ్లుయెన్స్, స్పీర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ అంటారు. సో ఈ విధంగా ఈ నేపాల్ వ్యవహారాలను చక్కదిద్దవలసిన బాధ్యత ఇండియాకు ఉంది. కానీ ఇక్కడ ఒక్కటండి, ఇండియా నేను ఇన్వాల్వ్ అవ్వను, అంతర్గత విషయాలు వేరే దేశాల అంతర్గత విషయాల్లో నేను ఇన్వాల్వ్ అవ్వనంటే ఇక్కడ కుదరదు. ఎట్టి పరిస్థితుల్లో నేపాల్లో ప్రత్యక్షంగా ఇన్వాల్వ్ అవ్వాల్సిన పరిస్థితి ఇక్కడ ఉంది. ఇన్వాల్వ్ అయ్యి జైశంకర్ గారి ఆధ్వర్యంలో, ముఖ్యంగా అజిత్ దోవల్ గారి ఆధ్వర్యంలో ఇది ఇన్వాల్వ్ అయ్యి నేపాల్ వ్యవహారాలను చక్కదిద్దకపోతే అది చాలా పెద్ద ఆ ఫైర్ అనేది ఎక్కువయ్యి ఇప్పుడు బీహార్ ఎలక్షన్కి ఇది అశాంతి ప్రబలిపోతుందన్నమాట. సో ఇది చాలా చాలా పెద్ద డేంజర్. కాబట్టి ఇండియా ప్రోయాక్టివ్గా ఒక హాట్ పర్సూట్ అనే ఒక విదేశీ తంత్రం ద్వారా అక్కడ ఇన్వాల్వ్ అయ్యి దాన్ని చల్లార్చాల్సిన బాధ్యత ఉంది. కానీ నా సజెషన్ ఏంటంటే ఇక్కడ ఇండియా చైనాలు చాలా కోఆపరేటివ్గా ఆ వ్యవహారాన్ని చల్లార్చిన బాధ్యత 2 ఏషియన్ జైంట్స్ మీద ఉంది. అంటే ఇండియా చైనాలకి ఇది పెద్ద విషమ పరీక్ష పెట్టింది. మీరు నిజంగా సంబంధాలు పెంపొందుతున్నాయా అని పరీక్షించుకోవడానికి 2 కోఆపరేట్ చేసుకుని నేపాల్లో శాంతి ప్రబలయ్యేటట్టు ఇద్దరు చేయగలిగితే అది అమెరికాకి పాటు పాకిస్తాన్కి పెద్ద చెంప పెట్టి అవ్వబోతుంది. సో ఒక అద్భుత అవకాశంగా ఇది పరిగణించాలి. కానీ నేపాల్ వ్యవహారాన్ని ఇంకా ఫైర్ అవ్వకుండా, కార్చిచ్చు అవ్వకుండా కాపాడుకోకపోతే మాత్రం అది ఇండియాకి చాలా సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంది. ఎంజీ రావు గారు, ఇక నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మలక్కా స్ట్రైట్. ప్రపంచంలో